హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విఆర్ కుకింగ్ అండ్ బ్లాగ్స్. నేను మీ ముంతా. ఈ రోజు మన ఛానల్ రెసిపీ వచ్చేసి పొట్లకాయ కర్రీ అనమాట. పొట్లకాయ పాలు వేసి కర్రీ ఎలా వండుకోవాలో నేనైతే ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఎవరికి తెలియదు అని అనుకోకండి. కొత్తగా వంటలు నేర్చుకున్న వాళ్ళకి, లేదంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళకి, వంటలు రాని వాళ్ళకి పొట్లకాయ కర్రీ అనేది ఎలా వండుకోవాలో తెలియకపోయి ఉండొచ్చు. సో వాళ్ళందరి కోసం ఈ వీడియో అనమాట. సో ఈ పొట్లకాయ శుభ్రం చేసుకున్న దగ్గర నుంచి ఎలా కట్ చేసుకోవాలి, ఎలా కర్రీ వండుకోవాలో ప్రతిదీ నేను ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మీరు ఏమాత్రం స్కిప్ చేయకుండా వీడియోని క్లియర్గా చూడండి. అయితే మీకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్, పొట్లకాయ తినే రోజున మీరు ఎగ్ని తీసుకోకూడదు అనమాట. అలా తీసుకున్నట్టయితే ఫుడ్ పాయిజన్ అవుతుంది అని అంటారు. సో ఇది మనకి ప్రూవ్ అయింది కూడా, డాక్టర్స్ కూడా చాలా మంది దీన్ని చెప్తారు. సో నేను అది ఎప్పుడైనా నేను బాగా వివరంగా తెలుసుకొని మీకు ఒక వీడియోలో చెప్తాను అనమాట. ఈసారి ఎప్పుడన్నా పొట్లకాయతో ఏదైనా డిష్ చేసినప్పుడు మీకు అది చెప్తాను అనమాట. సో ఈ రోజు అయితే కర్రీని ఎలా సింపుల్ గా చేసుకోవాలో ఇప్పుడైతే చెప్పేస్తాను. దానికన్నా ముందు మీరు మన వీడియోని ఇదే కనుక ఫస్ట్ టైం చూసినట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వాళ్ళ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో షేర్ చేసి మన వీడియోస్కి ఒక్క లైక్ చేయండి. మీరు అలా లైక్ చేయడం వల్ల ఎవరికైనా ఈ వీడియో వల్ల ఉపయోగం ఉన్న వాళ్ళకి ఇది ప్రమోట్ అవ్వడం జరుగుతుంది. మీరు ఒక్క లైక్ చేస్తే నాకు 10 మెంబర్స్కి వీడియో ప్రమోట్ అవుతుంది అనమాట. సో మన ఛానల్ కూడా ఇలానే సపోర్ట్ చేయాలని అనుకుంటున్నాను. మీ సపోర్ట్ నాకు అందిస్తారని ఆశిస్తున్నాను. సో ఇప్పుడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా వంట అయితే స్టార్ట్ చేసేద్దామా. ఇప్పుడు మనం పొట్లకాయని క్లీనింగ్ దగ్గర నుంచి నేర్చుకుందామండి. పొట్లకాయని నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా చాక్ పెట్టి గీకినట్టయితే ఆ పైన ఉన్న వైట్ పార్ట్ అంతా వచ్చేస్తుంది అనమాట. అలా వచ్చేసినట్టయితే ఇక్కడ మనకి సగం పాసర వాసన అంతా పోతుంది. ఆ వైట్ పార్ట్ వండుకోరనమాట, తీసేయాలన్నమాట ఇలాగా. సో ఇలా మొత్తాన్ని ఇలా గీకేసినట్టయితే వైట్ పార్ట్ వచ్చేస్తుంది. అలా అన్నిటినీ చేసిన తర్వాత ఇలా వీడియోలో నేను చూపిస్తున్నట్టుగా ఇలా 2 ముక్కల కింద అయితే కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత మధ్యలో ఉన్న పార్ట్ ని కూడా ఇలా నేను చూపిస్తున్నట్టు తీసేసినట్టయితే మొత్తం అంతా ఈజీగా చాలా తేలిగ్గా వచ్చేస్తుంది అనమాట. ఇలానే మిగిలిన ముక్కలన్నిటికీ కూడా చేసుకోండి. ఇక్కడ నేను వండుతున్నది ఒక్క పొట్లకాయనండి. మనకి కూరగాయ షాప్ వాళ్ళు పొట్లకాయని ఇలా విరిచి ఇస్తారనమాట. ఇలా పైన స్కిన్ అండ్ అలాగే లోపల గింజలు తీసుకున్నాక శుభ్రంగా ఒకసారి పొట్లకాయ ముక్కలన్నింటినీ కడిగేసుకోండి. కడిగేసుకున్న తర్వాత ఇలా నేను ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టుగా ముక్కల కింద అయితే కట్ చేసుకోండి. ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని వండుకున్నట్టయితే పొట్లకాయ కూర బాగుంటుంది. అదే మీరు తీసుకున్నది బాగా లేతగా ఉందనుకోండి, ఇంకొద్దిగా పెద్ద సైజు కావాలనుకుంటే కట్ చేసుకోవచ్చు. సో నాది కరెక్ట్ గా 10 మీద ఉందండి. సో అందుకే నేను చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నా. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ ముక్కలన్నిటిలో కొద్దిగా ఉప్పు వేసుకొని, నేను రాళ్ళ ఉప్పు వేసుకున్నానండి. వీడియోలో చూపించినట్టుగా బాగా నలుపుతూ మీరైతే పిసకాలన్నమాట. ఒక 10 నిమిషాల పాటు అలా పిసికిన తర్వాత ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా పిండినట్టయితే మనకి పసరు వాటర్ అనేది బయటకు వచ్చేస్తుంది. ఇలా వచ్చేసినట్టయితే మనకి కర్రీలో ఇంత కూడా పసరు వాసన రాదు. సో ఇలా పిసికిన ముక్కలను అయితే మనం ఇంకో గిన్నెలో వేసుకోవాలన్నమాట. ఒకవేళ మీకు ఈ ప్రాసెస్ చేయడం కొంచెం కష్టంగా అనిపించింది అనుకోండి, ఒక బౌల్లో హాట్ వాటర్ పెట్టుకొని అది బాగా మరిగిన తర్వాత ఈ ముక్కలన్నిటినీ కూడా అందులో వేసి ఒక్క పొంగులనిచ్చి ఆ తర్వాత స్టెయిన్ చేసేసుకోండి, సరిపోతుంది. ఆ తర్వాత నేను చూపించిన ప్రాసెస్ ని చేసుకోవచ్చు. ఆ తర్వాత అలాగా మీరు బాయిల్ చేసుకున్న ముక్కల్ని ఇలా ఒక కడాయి పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్, అందులో వెల్లుల్లి, శనగపప్పు, మినపప్పు వేసి ముందుగా ఒక 2 నిమిషాల పాటు వేయించండి. అవి కొద్దిగా వేగిన తర్వాత కొద్దిగా ఆవాలు అండ్ అలాగే జీలకర్ర వేసి వేయించండి. అవి వేగిన తర్వాత ఎండుమిర్చి అండ్ అలాగే కరివేపాకును కూడా వేసి బాగా వేయించుకోవాలన్నమాట. ఈ తాలింపు అంతా వేగిన తర్వాత మనం ముందుగా వేసుకున్న ముక్కలు ఉన్నాయి కదండి, కట్ చేసుకున్న ముక్కలు, వాటిని అయితే వేసుకోవాలి. మీరు ఉడకబెట్టుకుంటే ఉడకబెట్టిన ముక్కలు, లేదు నాన చేసిన వాళ్ళు, పిండిన వాళ్ళు అయితే ఇలా పిండిన ముక్కలు కూడా వేసుకోవచ్చు. ఇలా వేసి బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో మనం కొద్దిగా పసుపును వేసుకుంటున్నాం. సాల్ట్ని ఇక్కడ వేయమండి, ఎందుకంటే మనం ఆల్రెడీ సాల్ట్ వేసి వాటర్ని తీసాం కదా. సో కొద్దిగా సాల్టీగా ఉంటాయి కాబట్టి ఒక 15 నిమిషాల పాటు ఇలా బాగా మగ్గిన తర్వాత కొద్దిగా కారం వేసి ఆ కారం పచ్చివాసన పోయే వరకు కూడా మనం బాగా ఉడికించుకోవాలన్నమాట. ఇవి బాగా వేగిన తర్వాత మనం కొద్దిగా పాలనైతే వేసుకోవాలి. మీరు ఈ పాలు వేసే ముందే కొద్దిగా సాల్ట్ ని అడ్జస్ట్ చేసుకొని అప్పుడు ఈ పాలు వేసేసుకోవాలన్నమాట. మొక్కలు మనకి గరిటెతో నొక్కి చూసినట్టయితే మెత్తగా ఉన్నప్పుడు మనం కారం వేసుకోవాలి. కారం వేసుకొని 2 నిమిషాలు అటు ఇటు కలుపుకున్న తర్వాత మనం పాలను వేసి బాగా ఉడికించుకున్నట్టయితే మనకి కర్రీ రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది అండ్ అలాగే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అనమాట.
చాలా త్వరగా కూడా అయిపోతుంది. సో మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. సో చూసారు కదా ఇవాళ మన పొట్లకాయ కర్రీ. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ అంతేకాకుండా మీకు ఇంకేదన్నా కూరగాయతో కానీ లేదంటే ఏదైనా వెరైటీ వంటకం కావాలంటే మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసినట్టయితే నేను ఖచ్చితంగా వంటకం మీకోసం చేసి చూపిస్తాను అనమాట. సో ఇదండి మరి ఇవాళ వీడియో. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.